డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టులో ఆయనకు వచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ కేసుతో పాటుగా మరొక కేసు కూడా అప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ కేసును అయితే నిర్ద్వందంగా తోసిపుచ్చారు, కానీ దీన్ని 17వ తారీఖు అంటే ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, నిజంగా వల్లభనేని వంశీకి పెద్ద ఎదురు దెబ్బ ఈ రోజే తగులుతుందా, లేకపోతే అసలు ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేసి మళ్ళీ తిరిగి అరెస్ట్ అవుతాడా అనే అంశం మీద ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వల్లభనేని వంశీ అరెస్టు ఈ సత్యవర్ధన్ అనే ఒక టీడీపీ పార్టీలో పనిచేసే ఆఫీసులో పనిచేస్తున్న కుర్రవాడిని కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత అనేక రకాలైన పీటీ వారెంట్లు, దాదాపుగా 120 రోజుల పైచిలకు అండర్ రిమాండ్ ఖైదీగా అలాగనే జైల్లో ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో కేసు మీద కేసు వస్తూ ఈ బెయిల్ పొందుతూ ఆయన బయటకు రాబోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈయనకి అక్రమ మైనింగ్ కేసులో ఈయనకున్న ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అందులో ఇక్కడ హైకోర్టు తమ తరపు వాదనని పూర్తిగా వినిపించుకోకుండానే ఆయనకి బెయిల్ ఇచ్చారు. తమ వాదనలు కూడా వినాలి అనే దాని మీద సుప్రీంకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఈ రోజున ఆ కేసుని అడ్మిట్ చేశారు. ఇక దాంట్లో ఈ ప్రభుత్వ తరపున వాదనలు వినిపించడానికి కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇచ్చారు. ఆ కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో ఈ కేసు కూడా ఫైనల్ అయిపోవాలి, ఫైనల్ జడ్జిమెంట్ కూడా రావాలన్నట్టుగా జరిగింది. హైకోర్టులో ప్రభుత్వం వినిపించదలుచుకున్న వాదనని వినకుండానే బెయిల్ ఇచ్చారనే దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసి ఈ కేసును తీసుకున్నారు. అంటే దాదాపుగా మరి వల్లభనేని వంశీ మీద ఈ అక్రమ మైనింగ్ కేసులో ఆల్మోస్ట్ ఒక 4000 పేజీలు నివేదిక ఒకటి ఉంది. ఆ నివేదికని మరి హైకోర్టులో సబ్మిట్ చేయకముందే బెయిల్ ఇచ్చేశారు. ఇంకా తమ తరపు వాదనలు కూడా వినలేదు అనే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు జరిగితే అది నిజమే, ఇప్పుడు మేము పరిశీలిస్తాం. యాక్చువల్గా ఆ రోజున సీల్డ్ కవర్లో ఆ 4000 పేజీలని సుప్రీంకోర్టుకి అందించాలని ఆదేశించారు కూడాను. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సీల్డ్ కవర్లో ఆ నివేదికను కూడా అందించారు. అంటే అక్కడ అక్రమ మైనింగ్ ఖచ్చితంగా జరిగింది అనే ఒక నివేదిక అన్నమాట అది. మరి అలాంటి ఒక మైనింగ్ జరిగినప్పుడు ఈయనకు వెసులుబాటు కింద వచ్చిన ఈ ముందస్తు బెయిల్ కూడా రద్దు కావాల్సిందే కదా. దాన్ని వెసులుబాటుగా చూసుకుని వల్లభనేని వంశీని ఇప్పుడు ఆయన అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చినప్పటికీ మరి రాజకీయంగా ఆయన నిశ్శబ్దంగాను ఉంటున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అంటే ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసులు కూడా అయిపోయిన తర్వాత మరి జూలు విదిల్చి పంజా విప్పుతాడేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆయన స్తబ్దుగా ఉన్నాడు. దీంతో పాటుగా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ సంతకాలు పెట్టాల్సి రావటం, ఇత్యాది కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఇక ఒక రకంగా సుప్త చేతనావస్థకి వెళ్ళిపోయాడు. కొడాలి నాని అయితే మరొక వైపు ఇలాంటి అరెస్టులు ఏం జరగకుండానే ఓ పెద్ద శస్త్రచికిత్స జరగటంతో ఆయన సుప్త చేతనావస్థ దశకి వెళ్ళిపోతే మరి నిన్నగాక మొన్న కొడాలి నానికి నేను అండగా ఉంటాను చూడని చెప్పి ఒక ఆయన వచ్చి గుడివాడలో పెద్ద డ్రామా కట్టాడు. అది వేరే విషయం. అయితే ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఈయన అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఆయన ఆరోగ్యం బాగలేదని ఆయన మిగతా డ్రామాలు ఇవన్నీ కట్టినా కూడా ఆయుష్ హాస్పిటల్ మధ్యలో ఒక 2 రోజుల పాటు ఇంటర్మ్ బెయిల్ పొంది ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేసేయటం, ఒక మిషన్ ఇచ్చి పంపించేయటం, ఇలాంటివి జరిగి చివరాఖరికి బెయిల్ సంపాదించుకున్నాడు వల్లభనేని వంశీ. అందులో ఆ బెయిల్ను కూడా రద్దు చేసుకోవడానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది అంటే వల్లభనేని వంశీని ఎంత సీరియస్గా తీసుకున్నారని అది అర్థమవుతోంది. అంటే నోటి దురుసు ఎంత ఎక్కువగా ప్రదర్శించారో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. మరి అదే కదా జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున. మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ కూడా ఇలాగనే జరిగింది. ఏదో ఒక 1 రోజుల తర్వాత ఆయన గట్టిగా బతిమలాడుకొని బామాలుకొని బయటకు వచ్చాడనే వార్తలు అయితే వినిపించాయి. అలాగనే ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఆయన్ని కొంచెం చూసి చూడనట్టు వదలండి అని కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా విజయవాడ, గన్నవరం పరిసర ప్రాంతాల్లో అటు చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా కొంత వాళ్ళ అధిష్టానానికి సూచనప్రాయంగా చెబుతున్నట్టుగా కొంత కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.
అసలు ఈ అక్రమ మైనింగ్ అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ నివేదిక మీద మొత్తం అన్ని విషయాలు ఆధారపడి ఉంటే ఆ నివేదిక మాత్రం హైకోర్టులో సమర్పించబడలేదు. ఏ కారణానికి సమర్పించబడలేదు అనేది తెలియదు, కానీ అక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు వినిపించుకోలేదు అనేదాన్ని ఈ రోజున సుప్రీంకోర్టు సమర్థించింది. వినకుండానే బెయిల్ ఇచ్చారు, ఇక్కడ మేము వింటాం అనే దాని మీద. వాదనలు విన్న తర్వాత అందులో ఉన్న మెరిట్స్ ఆధారంగా ఇప్పుడు తీర్పు ఉండబోతోంది. అది 4 వారాల్లోనే ఇది ఫైనలైజేషన్ కూడా చెయ్యాలనే విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారంటే మరి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగానే కనిపిస్తుంది. ఆ నివేదిక కానీ మరి అందులో ఉన్న మెరిట్స్ని కానీ చూస్తే ఖచ్చితంగా వంశీకి దెబ్బ తగిలే విధంగానే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కూడా చాలా రకాల అంశాల్లో ఇటు హైకోర్టులోను అటు సుప్రీంకోర్టులోను కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే తీర్పులు కానీ వీళ్ళకి అంటే విపక్షంలో ఉన్న ఈ నాయకులకు అనుకూలంగా ఉండే తీర్పులు కూడా వచ్చినాయి, మనం చూసాం. అయినప్పటికీ కాను ఇప్పుడు ముందు ఇక్కడ వల్లభనేని వంశీ కానీ మరొక పక్కన మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితిలో ఉన్నాడు. హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరించబడింది కాబట్టి ఒకళ్ళకే వచ్చిన బెయిల్ మీద వాదనలు జరుగుతుంటే మరొకళ్ళు తిరస్కరించిన బెయిల్ మీద మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ జీవితకాలం మొత్తం ఈ విపక్ష నాయకులకి మరి కోర్టుల చుట్టూతా తిరిగేదానికి అయిపోతుంది. ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే తిరిగి గన్నవరంలో ఆయన యాక్టివ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కేసులన్నింటిలో ఒక ఫైనలైజేషన్ అంటే బెయిల్ రావటము లేకపోతే ముందస్తు బెయిల్ ఉండటము ఈ విషయాన్ని తర్వాత విచారణ జరగటమే తప్ప మళ్ళీ అరెస్టు దాకా రాకుండా ఉండటం. ఎందుకంటే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉండొచ్చిన తర్వాత ఈ రోజుకి ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. 10 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా అది విచారణ అయితే ముందుకు పడకుండా చేసుకుంటున్నారు ఆయన అనే దాని మీద కొన్ని అపవాదులు వచ్చినప్పటికీ ఆయన తిరిగి అరెస్ట్ చేసే అవకాశం అయితే లేకుండా పోయింది. అందుకే కదా రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ ఆయనకున్న బెయిల్ రద్దు చేయాలనే ఒకసారి హైకోర్టులో మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయన కూడా తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి మీద ఉన్న కేసులన్నీ కట్టబడటం, ఆ తర్వాత ఛార్జ్ షీట్ పెట్టబడటం, అది కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో అయితే వీళ్ళ అరెస్టులు ఉండవు. కానీ ఇలాగ ఏదైనా బెయిల్ రద్దు చేయించే పని మీద కానీ ముందస్తు బెయిల్ రాకుండా చేసే పని మీద కానీ ఉంటే వీళ్ళందరికీ మళ్ళీ జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపు అని పెట్టగలుగుతారు? ఇందులో ఈ కేసులో ఛార్జ్ షీట్ పెట్టబడే వరకు కానీ దీనికి కోర్టులో వాదనలు ప్రారంభం అయ్యే వరకు కానీ మాత్రమే పెట్టగలరు. అలాంటిది ఆ జైలుకు కూడా వెళ్లకుండా ఉండటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నా వెళ్ళొచ్చిన వాళ్ళకి ఏముంది? ఇప్పుడు వెనకటికి ఒక సామెత చెబుతారు కదా, నిండా మునిగినోడికి చలేమిటి అన్నట్టు ఇప్పుడు పేరుని నాని కూడా వల్లభనేని వంశీని చూసి తెగించి అవతల పాడేశాడు. కానీ మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తడతానే ఉంటాడు. కానీ నాకేం భయం లేదు, కావాలంటే ఒక నెల రోజులు నేను కూడా లోపలికి వెళ్ళి స్లిమ్ అయ్యి వస్తాను వంశీలాగా అని మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయి. వీటన్నిటినీ చూసిన తర్వాత వల్లభనేని వంశీకి అయితే థ్రెట్ ఇంకా పోలేదనేది అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. మరి సుప్రీంకోర్టులో 4 వారాల తర్వాత ఏం జడ్జిమెంట్ వస్తుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠతోటి ఎదురు చూడాల్సిన పరిస్థితులు వల్లభనేని వంశీకి ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.